నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రాజు श्रीमान सलमान खान आपके निरीक्षण के लिए हाजिर है। ప్లీజ్ కొంచెం మీరా ఆగండి. పట్లు కొట్టి రామగుండం పారిశ్రామిక ప్రగతిని అభివృద్ధి తెలంగాణ సాక్షి చేయవలసింది కోరుతున్నాం. ఓ లక్ష్యంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తామని, ప్రజా సంక్షేమాన్ని అందిస్తామని సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వం మీద కళ్ళబొల్లి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు త్వరలో తగిన బుద్ధి చెప్తామని, ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ ఆడబిడ్డలకు ఎటువంటి న్యాయం చేస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు, కొండ సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. గోదావరి నగర ప్రాంతంలో మంత్రులు పర్యటించి నగరంలోని వివిధ డివిజన్లలో చేపట్టబోయే 80,52 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా UAVF నిధులతో చేపట్టనున్న 88,90 లక్షల రూపాయల విలువైన నీటి సరఫరా పైప్ లైన్ల నిర్మాణ పనులకు, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న 6.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరికని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఇందిరమ్మ పథకం ఇండ్లు, పట్టాలు, 2 పడకల గదుల ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. రాంగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పట్టు వీడని విక్రమార్కుడై రాష్ట్ర క్యాబినెట్లోని 3వ వంతు మంత్రులు అభివర్ణించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల నేతలు హర్కార వేణుగోపాలరావు, జనక్ ప్రసాద్, ప్రభుత్వ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, కోయ శ్రీ హర్ష, అర్ణశ్రీ, వేణు, లలిత్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరికనికి చేరుకున్న మంత్రులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తదితర అధికారులు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు, స్వాగతం పలికారు.
ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1 crore యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం. పట్టుబడితే వదిలిపెట్టడం. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టుబట్టినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు, ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు, సాధిస్తాడు. ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన కూడా అన్నకి నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడొస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండి గోడలతో దర్శనమిస్తే, మొండి గోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండి గోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్లు, అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్లు ఇచ్చాం. అయినా ఇంకా ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధర్ బాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండా మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాకూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి, పరిష్కారం చేయాలనే ఆలోచన ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి
ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలే, లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో నేను మీ అందరి ఇళ్ల స్థలాలు ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా, ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు, మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకెవరికైతే స్థలాలు లేవో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాలి. సింగరేణి కాలేజీలో పుట్టినం, కార్మికుని బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్న. ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం లోపల కార్మికుల మెడికల్ బోర్డు అంశం లోపల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు. ఆ మెడికల్ బోర్డు విషయం లోపల ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక 129 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది, దాని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక 162 మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జియో 76 నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి చూసినట్టయితే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేయడానికి అక్కడ ఒక 633 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 monthsలో కూడా వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న ఇష్యూ వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ, అవి మొత్తం 1-2 monthsలో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట. ఇదే కాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ ఒక 494 మందికి
ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ 2BH కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక 169 crores ఇందులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్టయితే మొత్తం 562 కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆన్ వేలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ 169 crores ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ, దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనిస్తున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, RFCL, అదే మాదిరి NTPC, FCI సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు బట్టన్న గారిని కోరినాం. కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి. దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న STPలు కట్టే ప్రాంతంలో 500 మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా ఒక్కొక్కరికి 20 లక్షల పైన విలువైన కానుక ఈరోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం. దాంతో ఇవాళ ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. వారి బాగోగులు చూసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు. ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో 25 నుంచి 30 లక్షల విలువైన ఇల్లు, భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా మేము మా దగ్గర అనేకమైనటువంటి ఈ ప్రాంతాల్లో సింగరేణి కార్మికుల సమస్యలు అవి మనం చేసేటివే. చిన్న చిన్న ఇలా మారు పేర్లు కానీ డిపెండెంట్ ఉద్యోగాలు కానీ మీరు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ కాలమరిది దాటడం వల్ల కొంతమంది ప్రతిపక్ష నాయకులు పని లేక నిరంతరం మనం చేస్తున్న మంచి పనులలో ఏ రకంగా అయితే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇవాళ వాళ్ళకు ఒక ఆయుధంగా కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా లేనిపోని నిందలేస్తూ మన నిజాన్ని, మన నిజాయితీని శంకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ప్రతి కార్మికుడికి చెప్పిన ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, ఇవాళ లాభాల వాటలో ఇవాళ వారికి ఒక శాతాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను భాగస్వాములను చేసి కేసీఆర్ మా దాంట్లో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరన్నటువంటి వాళ్ళకి ఇవాళ మా శ్రీధర్ అన్న గారి అభ్యర్థన మేరకు ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి లాభాల బాటలో వాటా ఇచ్చి వారికి ఇవాళ ధైర్యం ఇచ్చి మేమున్నామని చెప్తూ ఇవాళ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు. సింగరేణి కూడా బొగ్గుతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ లో కూడా మైనింగ్ లోకి వెళ్లాలని చెప్పేటువంటి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టి తీసుకొచ్చింది. బోర్డులో వాళ్ళు విరివిగా చర్చించి అనేక నిర్ణయాలు చేస్తా ఉన్నారు. వాటి ద్వారా భవిష్యత్తులో మైనింగ్ యాక్టివిటీస్ పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయి, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
సింగరేణి కార్మికుల సమస్యలపై మహాసభలతో అవగాహన కల్పిస్తామని సిఐటి నేతలు అన్నారు. సిఐటి అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ 9వ మహాసభలు శ్రామిక భవన్లోని సిఐటి ఆఫీసులో ఒడ్నాల రాజమల్లు నగర్ జి సదయ్య ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడారు. అమరవీరుల జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, మేదరి సారయ్య, తోట నరహర్రావు, ఎస్కే గౌస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేష్, దాసరి సురేష్, పుష్పాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్. జోహార్ రాయమల్లు గారికి, జోహార్ రాయమల్లు గారికి, జోహార్ సదయ్య గారికి. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాయమల్లు గారికి జోహార్, సదయ్య గారికి జోహార్. రైతులు అందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి నరేంద్ర మోడీని రైతు ఎట్లా మెడల వంచి వాళ్ళ హక్కులు కొంచెం సాధించుకొని వాళ్ళ చట్టాలు అమలు కాకుండా ఉన్నారో మొత్తం దేశంలో కార్మిక వర్గం కూడా దానికి సిద్ధం కావాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఒకటవుతున్నాయి. అందుకనే 12వ తారీఖు నాడు సమ్మె దాన్ని విజయవంతం చేయాలి. తదనంతరం మళ్ళా నిరవధిక సమ్మెలు చేసి నిరసన తెలియజేసి కోడ్లను కనుక అమలుకు ఆపుకోలేకపోతే ఇంకా మన జీతభత్యాలు, బోనస్లు, ఇన్సెంటివ్లు, హక్కులు, 12 గంటల పనిని ఇవన్నీ కూడా ఒకటి తీసేసి పరిస్థితి కనబడతాం. ఇప్పటికే కొత్త కోడ్లు అమలైనాయి. 4 రోజుల కింద హైదరాబాద్లో బిహెచ్ఎల్లో 12 సంఘాలు లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. ఆడిట్ రిపోర్టులు, సభ్యత్వం అన్ని మీ లెక్కలు కరెక్ట్ లేవని 12 కార్మిక సంఘాలు రద్దు చేసింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలను రద్దు చేయడం కోసం సిద్ధమవుతా ఉన్నారు. అంటే కార్మిక సంఘాలు ఫస్ట్ నిర్వీర్యం చేయటం, తర్వాత హక్కులు లేకుండా చేయటం, కార్మికుల జీతభత్యాలను ఇవ్వడం, ఆ తర్వాత చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబట్టే పద్ధతితోటి ఇలా నరేంద్ర ప్రభుత్వం కదులుతుంది. అందుకనే మొదలుకు వచ్చిన దాన్ని ఎదుర్కొని మనం గట్టి నిలబడకపోతే రాబోయే కాలంలో మనకు మొత్తం శూన్యం కనబడుతుంది. అందుకని సింగరేణి, బొగ్గని కార్మికులందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చే పోట్లకు సన్నద్ధం కావాలని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.